హర్యానాకు చెందిన మోడల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శీతల్ దారుణ హత్యకు గురైంది. సోనిపట్టేల్లోని ఖార్ఖోడా ప్రాంతం ఖండా గ్రామానికి సమీపంలోని రిలయన్స్ కాలువ సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. శీతల్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం పానిపట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ టైంలో నిన్న రాత్రి రిలయన్స్ కాలువ సమీపంలో పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. తర్వాత పోస్ట్ మార్టం కోసం శీతల్ మృతదేహాన్ని సివిల్ హాస్పిటల్ కి పంపించారు. సోనిపట్ పోలీసులు హత్యపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఎవరిని అరెస్ట్ చేయలేదని, దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. శీతల్ను దారుణంగా హతమార్చిన నిందితులను గుర్తించేందుకు గాలింపు మొదలు పెట్టామని చెప్పారు పోలీసులు. సిమ్మి అని పిలువబడే శీతల్ హర్యానాలోని పానిపట్కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్. మోడల్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా రాణిస్తోంది. ఈ క్రమంలోనే అహర్ గ్రామంలో జరగాల్సిన హర్యాన్వీ ఆల్బమ్ షూట్ కోసం ఇంటి నుంచి వెళ్లిన శీతల్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె సోదరి జూన్ 14న పోలీసులకు కంప్లైంట్ చేసింది. శీతల్ సోదరి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శీతల్ కోసం గాలింపు చేపట్టారు. శీతల్ చివరగా సునీల్ అనే పురుష సహచరుడితో కలిసి కారులో బయలుదేరినట్లుగా గుర్తించారు. వీరు ప్రయాణించిన కార్ అనుమానాస్పద స్థితిలో కాలువలో పడిపోయినట్లుగా సమాచారం. సునీల్ ను రక్షించి హాస్పిటల్ కి తరలించగా వాహనం వెలికి తీసే క్రమంలో శీతల్ మృతదేహం అయితే బయటపడింది. ఈ కేసును సోనిపట్, పానిపట్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. శీతల్ శరీరంపై గాయాల గుర్తులు కూడా ఉన్నాయని, ఇది హత్య కేసుగా అనుమానిస్తున్నామని డీఎస్పీ రాజ్బీర్ సింగ్ పేర్కొన్నారు. శీతల్ హత్యకు గురైందని, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోలేదని ఆమె కుటుంబ సభ్యులు కూడా వాదిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రెహనా సిమ్మి అని పిలువబడే శీతల్ హర్యానాలో ఇన్ఫ్లుయెన్సర్ గా రాణిస్తుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్ లో వీటన్నిటిలో కూడా ఆమె వీడియోలు చేస్తూ కూడా చాలా కాలంగా ఆమె మోడల్ గా కూడా ఉంది. మోడల్ గా ఉంటూ కూడా ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఇన్ఫ్లుయెన్సర్ గా రాణిస్తుంది. ఈ క్రమంలోనే ఈమె ఆహార గ్రామంలో జరగాల్సిన హర్యాన్వీ ఆల్బమ్ షూట్ కోసం, ఆమె వీడియో షూట్ కోసము ఇంటి నుంచి వెళ్లిన శీతల్ మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె సోదరి ఈ నెల 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సోదరికి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆమె లాస్ట్ ఆమె ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, సునీల్ అనే బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి కారులో బయలుదేరినట్టుగా కూడా పోలీసులు గుర్తించినారు. అయితే వారు ప్రయాణించిన కారు అనుమానాస్పద స్థితిలో ఒక కాలువలో పడిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ప్రమాదంలో సునీల్ రక్షించి ఆసుపత్రికి తరలిస్తే ఆ వాహనం వెలికి తీసే క్రమంలో ఈ శీతల్ ఇన్ఫ్లుయెన్స్, ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ శీతల్ ఉంటారో ఆ శీతల్ మృతదేహం కూడా బయటపడింది. ఈ కేసును సోనిపట్టు, పానిపట్ పోలీసులు అయితే జాయింట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. శీతల్ శరీరం పైన గాయాలైన గుర్తులు ఉన్నాయని, అయితే ఇది యాక్సిడెంటలా లేకపోతే హత్యనా అనేది అయితే ప్రస్తుతం డౌట్ గా ఉంది. అయితే ఒకవైపు ఎక్కువ భాగం హత్య కేసుగానే అనుమానిస్తున్నామని డిఎస్పీ రాజ్బీర్ సింగ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శీతల్ మోడల్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న శీతల్ దారుణ హత్య కావడం హర్యానాలో కలకలం రేపింది. ఎందుకంటే గత సంవత్సరం ఇద్దరు కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ని హత్య చేశారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్న అమ్మాయిలు హత్యకు గురవడంతో కూడా కలకలం రేపింది. ఇటు పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. సోనిపట్లోని ఖార్ఖోడా ప్రాంతం ఖండా గ్రామం సమీపంలో రిలయన్స్ కాలువ సమీపంలో ప్రస్తుతం ఈ శీతల్ మృతదేహం కూడా లభ్యమైంది.
అయితే గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దుండగులు హత్య చేశారా, ఇది యాక్సిడెంటల్ గా ఈ జరిగిందా అని చెప్పేసి, కారు ప్రమాదమేనా ఇది అని చెప్పేసి కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వారం రోజుల కిందట వీరు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసి వారికి ఈ రోజే వీరికి ఇది ఆచూకీ లభ్యమైనట్లుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తంగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. డిఎస్పీ రాజ్దీప్ సింగ్ అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించినట్లుగా కూడా